ఇప్పుడు సమాజంలో రేప్ కేసులు ఇల్లీగల్. కాబట్టి ఇల్లీగల్‌గా చేస్తారు కాబట్టి వాటిని ఇల్లీగల్ కింద లెక్కగట్టి ఇల్లీగల్‌గా శిక్షలుంటాయి. దాన్ని వ్యతిరేకిస్తారు. రేప్ చేసినన్ని శిక్ష ఉంటది. కేస్ పెడతారు. కానీ రేప్ కేసులను సమాజం లీగల్ చేసిందనుకుందాం. గవర్నమెంట్ లీగల్ చేసింది. అప్పుడు ప్రజలేం చేస్తారు? లీగల్‌గానే చేస్తారు. లీగల్‌గానే చేస్తున్నారు. అది లీగల్ అయింది కాబట్టి. అప్పుడు ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు? పిలిచి చేయించుకుంటున్నారు రేపు. ఎందుకంటే అది లీగల్ అయింది కాబట్టి వాళ్ళు పిలిచి చేయించుకున్నారు. చేయించుకుంటే వాళ్ళు ఇల్లీగల్‌గా చేయబడరు. ఇప్పుడు వాళ్ళు లీగల్ అయితారు. చేసేవాడు లీగల్ అయితాడు. వాళ్ళు రేప్ చేయబడరు. ఇల్లీగల్‌గా చేయబడరు. వాళ్ళు లీగల్‌గా చేయించుకున్నవారైతారు. కాబట్టి రేపు పిలిచి చేయించుకుంటారు. చూసారా? ఇలా ఉంటుంది. ఇప్పుడు చిన్న పిల్లలున్నారు. ఆడవాళ్ళ దగ్గర కామెంట్ చేయడము, అలాంటివన్నీ కూడా లీగల్‌గా చేస్తారు. ఇల్లీగల్‌గా చేయలేరు, చేయరు. వాళ్ళకంత తెలివుండదు. కాబట్టి ఆడవాళ్ళు వాళ్ళతో శృంగార విషయాలు మాట్లాడతారు. పిలిచి మరీ మాట్లాడతారు. గర్ల్ ఫ్రెండ్ ఉందా? లవర్ ఉందా? ఇలాంటివన్నీ అడుగుతారనమాట. హీరోయిన్ నచ్చలేదా? ఈ అమ్మాయిలను చూడ్డానికి పోయినావా? ఇలా అని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు లీగల్‌గా ఉంటారు కాబట్టి. అది ఇల్లీగల్ కాదు కాబట్టి వాళ్ళు పిల్లల్ని అడుగుతారు. పెద్దోళ్ళు, ఆడవాళ్ళే అడుగుతారు. ఇట్లుంటదనమాట. కానీ పెద్దోళ్ళు ఇల్లీగల్‌గా వ్యవహరిస్తారు కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తారు ఆడవాళ్ళు. పెద్దవాళ్ళు లీగల్‌గా వ్యవహరిస్తే వాళ్ళు దాన్ని లీగల్‌గా తీసుకుంటే వాళ్ళకేం ప్రాబ్లమ్ లేదు. వాళ్ళ ఈగో హర్ట్ కాదు. కాబట్టి వాళ్ళు లీగల్‌గా చేయబడతారు కాబట్టి పెద్దవాళ్ళని కూడా అడుగుతారు. కాకపోతే పెద్దవాళ్ళు ఇల్లీగల్‌గానే ఉంటారు. ఇల్లీగల్‌గా అడుగుతారు తప్ప లీగల్‌గా ఉండరు. కాబట్టి పెద్దవాళ్ళని ఆ విషయాలు అడగరనమాట. ఒకవేళ పెద్దవాళ్ళు అలాంటివి ప్రస్తావించినా తప్పుపడతారు. ఇట్లుంటదనమాట. ఇప్పుడు జంతువులు శృంగారం చేస్తాయి. అనుమతి ఉంటుందా? అయినా చేసుకుంటాయి కదా! ఎందుకు చేసుకుంటాయి అంటే అది ప్రకృతి ధర్మం. అందులో ఇల్లీగల్, లీగల్ అంటే ఏమీ లేదు. అది సహజం. ప్రకృతి ధర్మం. కాబట్టి అవి కేసులు పెట్టుకోవు, రేపులు కావు. అయితే మనిషి కూడా ఒకరి అనుమతి తీసుకొని ఒకరు చేసుకోవచ్చు ఇష్టపడుకొని. అది ప్రకృతి ధర్మం. పెళ్లి చేసుకోవడం శృంగారం ఉంటుంది. అది ప్రకృతి ధర్మం. కానీ అలా ఇల్లీగల్ లేదు. అంతా లీగల్. కాబట్టి ఎవరి హృదయం హర్ట్ కాదు. ఎవరిని మించరు, అతిక్రమించబడరు. కాబట్టి అది లీగల్ అవుతుంది. రేపుకు శృంగారానికి గిది తేడా. లీగల్, ఇల్లీగల్. ఇల్లీగల్‌గా చేస్తే మనం అతిక్రమించబడినట్టు మనం అతిక్రమించినట్టు వాళ్ళు అతిక్రమించబడినట్టు. అంటే మనం దోపిడీ చేసినట్టు వాళ్ళు దోపిడీ చేయబడినట్టు. అదే పిల్లలైతే వాళ్ళు అతిక్రమించలేరు. శృంగారం చేస్తారు. కాబట్టి అది రేప్ కాదు ఒక రకంగా. దాన్ని ఆడవాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఆ! వాళ్ళే వాళ్ళని ప్రొసీడ్ అవుతారు. పిల్లలు చూసారా? లవర్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఆడవాళ్ళు నచ్చారా? అని అడుగుతారు. ఎందుకంటే అందులో ఇల్లీగల్ ఉండదు. అంటే వాళ్ళు దోపిడీకి గురిగారు. వీళ్ళు దోపిడీ చేయరు. కాబట్టి శృంగారం విషయాలు పిల్లలతో అడుగుతారనమాట. ఇట్లుంటది. కాబట్టి అడల్ట్ కంటెంట్ ఎలా చేయాలంటే ఇప్పుడు అడల్ట్‌న శృంగారం గురించి, సెక్స్ గురించి మీకు ఎన్నో వీడియోలుంటాయి. సెక్స్ విజ్ఞానం గురించి. వాటిని పాజిటివ్‌గా చెప్పండి. అలాగే కేవలం సెక్స్ విజ్ఞానం కాకుండా ట్రెడిషనల్ కలపండి. అంటే పాలు, నీళ్ళు కలిపితే ఎలా ఉంటుందో అలా ట్రెడిషనల్ కలిపి సెక్స్ జోడిస్తే అది అసహ్యంగా ఉండదు. బూతుగా అనిపించదు. బూతుగా ఉండదు. ట్రెడిషనల్ అవుతుంది. బూతుగా ట్రెడిషనల్‌గా అవుతుందనమాట. అంటే ఒక చేదులో మనం చక్కెరేసుకుంటే తియ్యగా అవుతుంది గదా! ఒక చేదు మందులో చక్కెర కలుపుకుంటే తియ్యగా ఉంటది. అలా ఉంటది ట్రెడిషనల్ వీడియో కలిపితే. పాలు, నీళ్ళలాగా అది ఇది 2 మిక్స్ చేసి చెప్పాల్సి ఉంటదనమాట. ట్రెడిషనల్, సెక్స్ కంటెంట్. అప్పుడు బూతుగా ఉండదు. వినేవారికి బావుంటదనమాట. కానీ మీరు లీగల్‌గా జెప్పాలి. ఇతరులకు ఉపయోగపడేది జెప్పాలి. తప్ప అహంతో, గర్వంతో ఒకడిని ఓడించినట్టు, ఆధిపత్యం చెందించినట్టు, అతిక్రమించినట్టు, చమత్కారాలు జేసినట్టు, వాళ్ళని జయించినట్టు, మీరు ఆధిపత్యం చేసినట్టు ఒకరిని హర్ట్ చేయొద్దు. ఒకరి హృదయాన్ని భగ్నపరచొద్దు. అది ఆడవాళ్ళదైనా, మొగోళ్ళదైనా. అలా చేస్తే కూడా వ్యతిరేకిస్తారు. కాబట్టి వాళ్ళ సానుభూతి పొందేలా ఉండాలి. మీరు తల వంచినట్టు ఉండాలి. లాలూచి చేసినట్టు ఉండాలి. ఓడిపోయినట్టు ఉండాలి. ఆ! ఓటమిని అంగీకరించినట్టు ఉండాలి. వాళ్ళ హృదయం ఆనందిస్తది. వాళ్ళ ఈగో ఆనందించేలా ఉండాలి. పాపం అని జాలి చూపేలా ఉండాలి. అప్పుడు ఏమనరంట ఆడియన్స్.